ఈరోజు మన వాక్య భాగ అంశము 2 మార్గములు మన జీవితంలో నిర్ణయాలు తీసుకునే స్థలం అది. లోకాసు వార్త 19వ అధ్యాయము 30వ వచనము. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 2 మార్గములు అనేవి ఉంటాయి. ఖచ్చితంగా వారు నిర్ణయాలు తీసుకోవలసిన సమయం మాత్రము అదే. బేత్పేగా బేతేనియా అనే ప్రాంతంలోకి వచ్చినప్పుడు అక్కడ బేత్పేగా బేతేనియా అని 2 ప్రాంతముల మధ్య 2 మార్గములు కలిసే చోట గాడిద పిల్ల కట్టబడి ఉన్నది అని రాయబడి ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో కూడా 2 మార్గములు కలిసిన చోట మనము కట్టబడిన వారుగా ఉన్నాం. అంటే నిర్ణయాలు తీసుకునే స్థలం అన్నమాట అది. మన జీవితంలో కూడా విషయము చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఇందులో చాలా లోతైన అర్థం అనేది ఉంది. విధేయత చూపాలా, లేకపోతే స్వేచ్ఛను ఎంచుకోవాలా? విశ్వాసం చూపాలా, లేకపోతే భయముతో జీవించాలా? లేకపోతే సత్యాన్ని మనము ప్రకారం నడవాలా, లేకపోతే సౌకర్యంలో మనం నడవాలా? ఇవి మన జీవితంలో ఉన్న 2 మార్గాలు. సత్యమా, సౌకర్యమా? విధేయత, స్వేచ్ఛ. లేకపోతే దేవుని చిత్తమా, లేకపోతే మనుషుల చిత్తమా అనేది ఉంటుంది. నీ జీవితంలో ఏది? విధేయతను కోరుకుంటున్నావా, లేకపోతే స్వేచ్ఛను కోరుకుంటున్నావా? దేవుని చిత్తాన్ని కోరుకుంటున్నావా, మనుషుల చిత్తాన్ని కోరుకుంటున్నావా? ఏది నువ్వు కోరుకుంటున్నావు? విశ్వాసాన్ని కోరుకుంటున్నావా, లేకపోతే భయాన్ని కోరుకుంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనములో దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఎదుట నేను 2 మార్గాలు ఉంచా. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును నీ మీద, అంటే జీవము మరణము మన ఎదుట ఉంచాడు. భూమిని ఆకాశాన్ని దేనిగా సాక్షులుగా మన ఎదుట ఉంచుతున్నాడు. అంటే జీవం కావాలా, మరణము కావాలా అన్న నిర్ణయము నీ ఎదుట ఉంది. దానికి సాక్ష్యం ఎవరు? భూమి ఆకాశంగా కనబడుతుంది. అంటే మన నిర్ణయాలు ఏం చేస్తాయంటే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి అంటున్నా. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని చిన్న నిర్ణయాలు ఉంటాయి. ఈ చిన్న నిర్ణయాలు కూడా మన దిశను కూడా నిర్ణయిస్తాయి. మన దిశను ఏమిటి? క్షమించాలా, లేకపోతే కోపం కలిగి ఉండాలా? ఈ రెండిట్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అది మన దిశను ప్రభావితం చేస్తుంది. నిజమా లేకపోతే అబద్ధమా? అది మన యొక్క దిశను ప్రభావితం చేస్తుంది. లేకపోతే ఇంకొంచెము లోతుగా మనం వెళ్ళినట్లయితే ప్రార్థించాలా, లేకపోతే ఊరికనే నిర్లక్ష్యంగా ఉండాలా? సందర్భం వచ్చినప్పుడు 2 నిర్ణయాలు. ప్రార్థన చేయాలా, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండాలా? సరి అయినది ఎంపిక చేసుకోవాలా, లేకపోతే సౌకర్యాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలా? అనేవి మన జీవితంలో 2 నిర్ణయాలు. అంటే సరి అయినది ఎంపిక చేసుకునే ఒకటి ఉంటుంది, కొంచెం మార్గంలో కష్టం ఉండవచ్చు. కానీ సౌకర్యాన్ని ఎంపిక చేసుకునేది ఉంటుంది, అది సులభంగా ఉండవచ్చు. క్షమించే విషయాన్ని ఎంపిక చేసుకోవచ్చు, కోపాన్ని కలిగి ఉండే విషయాన్ని ఎంపుకోవచ్చు. విశ్వాసం కలిగి దేవుని వెంబడించవచ్చు, అవిశ్వాసం కలిగి సులభమైన మార్గాల్లో కూడా ఉండవచ్చు. అంటే పెద్ద నిర్ణయాలు తీసుకుంటేనే మన జీవితంలో బాగుపడతాం అనుకుంటాం. ఒకసారి చిన్న నిర్ణయాలు కూడా మన జీవితం యొక్క దిశను నిర్ణయించేవిగా ఉంటాయి. మరి నీ జీవితంలో ఈ చిన్న నిర్ణయాల పక్షంగా నీ యొక్క ఆలోచన ఎట్లా ఉంది? సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనము. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గముల నీవు స్థిరమగును. అంటే
మనం నడుచు మార్గాలు అంటే మన పాదాల చేత ఏదైతే మార్గం చేస్తున్నామో ఆ మార్గాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడటండి, సరళం చేస్తాడు. ఎప్పుడు? ఒక సరి అయిన నిర్ణయం తీసుకున్నప్పుడు. మన జీవితం ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి అంటున్నా. సరి అయిన నిర్ణయం చేస్తుందంటే మనం నడిచే మార్గాన్ని సరళం చేసేదిగా ఉంటుంది. ఇంకొంచెము లోతుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా రెండు మార్గాల గురించి చెప్పారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఒకటి ఇరుకైన మార్గము, రెండు విశాలమైన మార్గం. అందరూ కూడా విశాలమైన మార్గం గుండా ప్రయాణం చేయడానికే వెళతారటండి. కానీ ఇరుకైన మార్గం గుండా ప్రయాణం చేయడానికి ఎవరు ప్రయాణించారు? పరిచర్యలో కూడా మనం చూసుకున్నప్పుడు మందిర పరిచర్యలో గుర్తింపబడే పరిచర్యనే వారు చూస్తూ ఉంటారు. గుర్తించబడని పరిచర్య గురించి వారు లక్ష్య పెట్టరు. కానీ దేవుడు అన్ని పరిచర్యలను చూస్తాడు, అన్ని పరిచర్యలను చూస్తాడు. ఒకరోజు యొర్దాను నది దాటినప్పుడు దేవుడు ఆ యొక్క యెహోషువతో ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఈ యొక్క నదిని దాడుచున్నావు కాబట్టి నది మధ్యలో గోత్రానికి ఒక రాయి చొప్పున రాతి మీద రాతి నిలబెట్టు అని ఒక సాక్షార్థమైన రాతి కొప్పును నది మధ్యలో నిలబెట్టమన్నాడు. నది దాటిన తర్వాత నది ఒడ్డున కూడా రాతి మీద రాతిని నిలబెట్టమన్నాడు. అయితే ఇక్కడ నేను చెప్తున్న మాట, అందరికీ నది ఒడ్డున ఉన్న ఆ 11 గోత్రాలకు సంబంధించిన రాతి మీద రాతి నిలబెట్టిన రాళ్ళ కుప్పే కనపడుతుంది తప్ప నది మధ్యలో ఉన్న రాళ్ళ కుప్ప ఎవరికి కనపడాల. కానీ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? కనబడే రాళ్ళ కుప్ప గురించి కూడా మాట్లాడాలా, కనబడని రాళ్ళ కుప్ప గురించి కూడా మాట్లాడుతుంది. మనం అనుకుంటాం కనబడితేనే మనకు గుర్తింపు ఉంటుందని, కానీ దేవుడు కనబడకపోయినా నేను చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎర్రగా బుర్రగా ఉంటేనే మనకు అభిషేకం అనుకుంటాం మనం. నువ్వు గొర్రెలు కాసేవాడైనా నీ హృదయం దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే ఆ సమయానికి నిన్ను అభిషేకం కిందకి నీ తలను తీసుకొచ్చును కాక. హల్లెలూయా. అంటే దేవుడు రెండు మార్గాలు చెప్తున్నాడు. ఒకటి విశాలమైన మార్గము, రెండు ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం ఇబ్బందిగానే ఉంటుంది కానీ గమ్యాన్ని చేరుస్తుంది. విశాలమైన మార్గం సులువుగానే ఉంటుంది కానీ గమ్యాన్ని మాత్రము అది చేర్చదు. ఇక్కడ యెహోషువ రాసిన గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, మీరు ఏదైనా చేయండి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదును. అయితే బయలుదేవుడు అంటారా, బయలుదేవతను ఒప్పుకోండి. లేదా ఇంకోళ్ళు దేవుళ్ళు అంటారా, ఇంకోళ్ళని ఒప్పుకోండి. నేను నా ఇల్లు మాత్రం ఇది మా నిర్ణయం. అంటే రెండు మార్గములు కలిసే చోట యెహోషువ ఉన్నాడు. ఈ యెహోషువ యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే నాయకుడైన మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత నాయకత్వం ఇతని మీదకి వచ్చింది. ఎన్నో బాధ్యతలు అతని మీదకి వచ్చాయి. ఎన్నో యుద్ధాలు గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. యొర్దాను యొక్క విషయంలో దేవుడు దాటించాడు. యెరికో విషయంలో తన శక్తిని చూపించిన వాడుగా ఉన్నాడు. ఇన్ని అనుభవాల మధ్య వీరిప్పుడు వాగ్దాన దేశానికి వస్తున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ వాగ్దాన దేశంకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోదాం. కానీ యెహోషువ ఏమంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను అంటే మన జీవితంలో ఒక నిర్ణయం తీసుకునే సమయం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకునే సమయం ఎదురులో మన ఎదుట రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి విశాలమైన మార్గం, రెండు ఇరుకైన మార్గం. యెహోషువ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? ఇరుకైన మార్గాన్ని ఎంచుకున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మోషే దగ్గరికి వద్దాం. మోషే దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర కూడా రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు ధనం కావాలా, లేకపోతే దేవుని యొక్క విషయంలో నింద కావాలా. ఒకటి ఐగుప్తు యొక్క అధికారం కావాలా, దేవుని యొక్క ప్రజల యొక్క విషయంలో శ్రమ అనుభవించటం మేలా. ఏది నిర్ణయం తీసుకోవాలి? తన ఎదుట రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో వెళ్ళాలి అన్నది ఆ రోజు మోషే ఒక నిర్ణయం తీసుకున్నవాడుగా ఉన్నాడు. నిర్ణయము కొంచెం కఠినంగానే ఉంది. తీసుకున్న నిర్ణయాన్ని బట్టి జీవనం ఇబ్బందిగానే ఉంది. 40 సంవత్సరాలు అరణ్యపు అనుభవం కూడా అతడు నడిచిన వాడుగా ఉన్నాడు. అయితే నేను చెప్తున్న మాట, ఆ రోజు ఐగుప్తు ధనము కంటేను దేవుని యొక్క ప్రజల యొక్క విషయంలో నింద శ్రమ అనుభవించుట మేలు అని ఈ మార్గాన్ని మోషే తీసుకున్నాడు. కాబట్టి మోషేల గురించి దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన
వాడు. అంటే దేవుని యొక్క హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. 10 ఆజ్ఞల పలకను ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. తన సన్నిధిని ఎవరికి చూపించాడు? మోషేకు చూపించిన వాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయం వస్తుంది. ఆ సమయంలో గనక మనం దేవుని వైపు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని కృప చూపిస్తాడు. ఇక్కడ సరైన మార్గము తాత్కాలికంగా ఎలాగుంటుందంటే కష్టంగా అనిపిస్తుంది. తాత్కాలికంగా ఎలాగనిపిస్తుంది? కష్టంగా అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది మనకి మంచినే చేస్తుంది. దీర్ఘకాలంలో మంచినే చూస్తుంది. మరి నీ జీవితంలో కూడా నేను చెప్తున్న మాట, సరి అయిన మార్గాన్ని ఎంచుకునే క్రమంలో కొంతకాలం కష్టం ఉంటుంది. కొంతకాలం ఏముంటుంది? కష్టం ఉంటుంది. కానీ ఆ మార్గం నీకు అలవాటైన తర్వాత దీర్ఘకాలంలో అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీవు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు అన్నదే ప్రశ్న. ఒక వ్యక్తి అడవిలో తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత ఎట్లాగూ అడవిలోంచి బయటపడాలి అన్నది అర్థం కావట్లా. కానీ అతని దగ్గర ఒక కంపాస్ ఉంది. ఆ కంపాస్ ఏం చేస్తుందంటే అడవి నుంచి బయటపడే మార్గం ఏమిటో చూపెడుతుంది. కానీ ఆ కంపాస్ చూపించిన మార్గం ఎలాగుందంటే చాలా ఇరుకు, గతుకులు, ఎత్తు పొలాలు, రాళ్ళు, తుప్పలతో నిండి ఉంది. ఎదురుగా ఏమో విశాలమైన మార్గం చూపెడుతుంది. కంపాస్ ప్రకారం వెళితేనేమో రాళ్ళు, ఎత్తు పొలాలు, ఇరుకు. కంటికి చూపించిన దాని ప్రకారం వెళితేనేమో విశాలమైన మార్గం. ఏది వెళ్ళాలి? 2 మార్గాల మధ్య అడవిలో తప్పిపోయిన వ్యక్తి చెక్కబడిన వాడుగా ఉన్నాడు. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనుకుంటున్నప్పుడు కంపాస్ చెప్పినట్లుగా అతడు ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇరుకు మార్గం తాత్కాలికంగా ఇబ్బంది అనిపించింది. ఇదిగో ఈ కంపాస్ నమ్ముకున్న ఈ రాళ్ళు ఏమిటో, ఈ తొప్పలేంటో, ఈ చెట్లు ఏంటో, ఎత్తు పల్లాలేంటో అనిపిస్తూ ఉంది. కానీ అదే ఇరుకు మార్గం గుండా తాత్కాలికంగా శ్రమలో ఉన్న ప్రయాణం చేశాడు. చివరికి అతడు అడవిలో నుంచి బయటపడ్డాడు. క్షేమకరమైన స్థలంలోకి అతడు వచ్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్ని ఇరుకు మార్గాలు ఉంటాయి. ఆ ఇరుకు మార్గాలు ప్రారంభంలో తాత్కాలికంగా నీకు కష్టంగానే అనిపిస్తుంది. ఆ యొక్క ప్రయాణం చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి వాక్యం అనే దిక్సూచి నువ్వు పట్టుకొని, వాక్యం అనే దీపం నీ పాదాలకు నువ్వు పెట్టుకున్నట్లయితే ఆ వాక్యం అనే దీపం ఏం చేస్తుందంటే అడుగులు జారిపోకోకుండా, అలసట భయపడకోకుండా చేపట్టుకుంటుంది. చక్కని ఆలోచన చెప్తుంది. వెనుతట్టి నేనేం చేస్తుందో తెలుసా? నడిపించేదిగా ఉంటుంది. అంటే మన జీవితంలో నిర్ణయం తీసుకునే సమయం ఉంటుంది. ఒకటి ఇరుకు మార్గం గుండా నడవాలా, లేకపోతే విశాలమైన మార్గం గుండా నడవాలా. కీర్తనలు 119 అధ్యాయం 105 వచనము, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అంటున్నాడు. అంటే దిశ అనేది సరైనది అయినట్లయితే, మన దిశ సరైన, ప్రయాణం అనేది కష్టంగా ఉన్నా కూడా గమ్యము మంచిగా చేరుతాం. మనం ఎంచుకున్న దిశ సరిగ్గా లేదు, ప్రయాణం సులువుగా ఉన్నా కూడా గమ్యము ఖచ్చితంగా చేరం, మధ్యలోనే ఆగిపోతాం. అంటే ఎంచుకున్న దిశను బట్టి మన యొక్క గమ్యం అనేది ఉంటుంది. నీ జీవితంలో ఏ దిశ ఎంచుకుంటున్నావో ప్రయాణంలో కొంచెం కష్టమైన మంచి దిశ ఎంచుకో. ఆ మంచి దిశ ఏం చేస్తుందంటే కష్టమైన చివరికి గమ్యాన్నే చేరుస్తూ ఉంటుంది. ఈరోజు యెషయా రాసిన గ్రంథము 30 అధ్యాయం 21 వచనంలో అంటున్నాడు, ఇదిగో ఇదే మార్గం, దీనిలో నడవండి. ఏంటి ఇదే మార్గం అంటున్నాడు? దీనిలో ఎందుకు నడమంటున్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, ఇదే మార్గం, దీనిలో నడవండి. ఇదిగో దేవుణ్ణి నమ్ముకున్నాడు రా. అరే దేవుణ్ణి నమ్ముకుంటే అక్కడక్కడ తిరణాలకు, జాతరలో భోజనాలకు ఇబ్బంది అయిద్దిరా. అరే బాప్తీసం తీసుకున్నావంటే ఇక అన్ని పనులు చేయడం ఇబ్బంది అయిద్దిరా. అరే దేవుణ్ణి నమ్ముకున్నావంటే నిష్టగా బతకాలరా, ఇక లోకానికి వేరే బతకాలరా. దేవుణ్ణి నమ్ముకున్నావంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందో తెలుసా? రిజర్వేషన్లు కూడా ఉండవంటుంది. అమ్మో దేవుని నమ్ముకుంటే రిజర్వేషన్లు పోతాయి అనుకుంటా, దేవుని నమ్ముకుంటే భోజనాలు పోతాయి అనుకుంటా, దేవుని నమ్ముకుంటే బోళ్ళని ఇబ్బందికరమైన అనుభవాలు. అరే మీరు దేవుని నమ్ముకున్నారా, మీరు యేసు భక్తులు రా, కాబట్టి ఇవ్వడం చచ్చిపోతే మీకు ఆ మరవరాలు శనపొప్పారా, మేము కాబట్టి మాకు ఇన్ని టానిక్లు అనుకున్నా అని చాలామంది అంటూ ఉంటారు. అంటే ఇది ఇరుకైన మార్గం. ఏ మార్గం ఇది?
ఇరుకైన మార్గం అయినా సరే శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, ఇబ్బంది అయినను బ్రతుకుట క్రీస్తే, సావైతే మరీ లేవ. నేను ఊరినే గుడ్డోడు పరిగెత్తట్లా, గురు చూసి పరిగెడుతున్నా, బహుమానం కొరకు పరిగెడుతున్నా, నా కొరకు నీతి కిరీటం సంపాదించుకున్నా అని పౌలు గారు మాట్లాడుచున్నారు. ఇరుకులో మేము అపాయములో ఉన్నాం, ఇరికించబడ్డాం, కానీ ఉపాయం లేని వారం కాము. ఇరికించబడినా కూడా ఉపాయం లేని వారం కాదు అని పౌలు గారు అంటున్నారు. ఇదిగో నీళ్ల వల్ల కలుగు ఆపద, ఆ యొక్క ఎండ వల్ల కలుగు ఆపద, అగ్ని వల్ల కలుగు ఆపద, మనుషుల వల్ల కలుగు ఆపద, ఇవన్నీ కూడా వచ్చాయి. ఎటుపోయినను శ్రమపడుచున్న వారముగా ఉన్నాము. అయినా కూడా క్రీస్తు నిమిత్తమేమో బ్రతికించబడ్డాం, క్రీస్తుని బట్టి బ్రతికించబడ్డాం అంటున్న వాడుగా ఉన్నా. ఇక్కడ ఇరుకైన మార్గము, విశాలమైన మార్గం గురించినేమో, ఇదే మార్గం, ఇందులో మీరేం చేయమంటున్నాడు, నిలబడి అంటున్నా. ఈరోజు మనము ఆలోచించవలసిన నిర్ణయాలు, నిజంగా మనం దేవుని మార్గంలో నడుస్తున్నామా లేదా? రెండవ మాట, నిజంగా మన యొక్క ఆలోచన దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా? లేకపోతే స్వేచ్ఛను కోరి మనం నడుచుకుంటాం, సరి అయిన మార్గాన్ని మనం ఎంచుకుంటున్నామా? విధేయత కలిగి ఇరుకైన మార్గాన్ని ఎంచుకుంటున్నామా? లేకపోతే స్వేచ్ఛను కోరి విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటున్నామా? మళ్ళీ మనము ప్రశ్నించుకోవాలి. ఇక్కడ గాడిద పిల్ల కనబడుతుంది. ఈ గాడిద పిల్ల ఏమైందంటే కట్టబడింది. మన జీవితాల్లో కూడా చాలా విషయాల్లో కట్టబడుతున్నాం. పాపాన్ని బట్టి, గతం తాలూకు అనుభవాలు బట్టి, కొన్ని అలవాట్లు బట్టి, ఆచారాలు బట్టి మనమందరము కూడా కట్టబడిన వారుగా ఉన్నాం. ఇక్కడ గాడిద మాత్రమే కట్టబడి లేదు, గాడిదతో పాటున్న గాడిద పిల్ల కూడా కట్టబడిన అనుభవం అనేది కనబడుచుంది. అంటే బంధించబడిన అనుభవం అనేది ఇక్కడ కనబడుచున్నది. నీ జీవితంలో కూడా ఇక్కడ బంధించబడిన అనుభవం. రెండు మార్గాలు కలిసే చోట గాడిద కట్టబడింది, గాడిద పిల్ల కట్టబడింది. ఒక్కోసారి మన జీవితంలో కూడా అంతే. రెండు మార్గాలు కలిసే చోట బంధించబడిన అనుభవాలు ఉన్నాయి. అంటే ఒకటి ఈ మార్గాన్ని ఎంచుకోవాలా, లేకపోతే ఈ మార్గాన్ని ఎంచుకోవాలా? ఇక్కడ బంధించబడ్డ ఏమిటి? ఒక గాడిద మాత్రమే కాదు, గాడిద పిల్ల కూడా బంధించబడింది. అంటే రెండు మార్గములు కలిసే చోట ఇక్కడ గాడిద పిల్ల రెండు బంధించబడ్డాయి కదా. అట్లాగే కుటుంబంలో కొన్ని సందర్భాల్లో తండ్రులు, తల్లులు బంధించబడతారు. అట్ ది సేమ్ టైం బిడ్డలు కూడా బంధించబడతారు. ఎందుకంటే రెండు మార్గాలు కలిసే చోట వారు కట్టబడి ఉన్నారు, బంధించబడి ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనము, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగానే స్వతంత్రులు. దేవుడు ఏమన్నాడు? గాడిద పిల్ల కట్టబడి ఉంది. ఇప్పుడు కట్టబడిన గాడిద పిల్లను ఎవరు స్వతంత్రులు చేయాలి? కుమారులు. ఎప్పుడైతే దేవుని ద్వారా మనం స్వతంత్రులు అవుతామో, అంటే పాపము చేత మనం కట్టబడిన వారుగా ఉన్నామో, మన అలవాట్ల చేత కట్టబడిన వారుగా ఉన్నాము, దేవుడే మనల్ని స్వతంత్రులు చేయాలటండి. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తేనే కానీ నిజమైన స్వతంత్రులుగా మనం మార్చబడతాం. కొన్ని సందర్భాల్లో బంధకాలు ఏం చేస్తాయి అంటే మనకు తెలియకోకుండా మనం బంద్ చేస్తాయి. నిరాశ వస్తుంది. నిరాశ వచ్చినప్పుడు ఎవరికైనా ప్రార్థన చేయాలనిపిస్తుందా? చెప్పండి. మీకు ఏదో కఠినమైన బాధ అనిపించింది, ఇబ్బందికరమైన, ఎంతసేపు దాని గురించి ఆలోచన చేస్తాం, వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం, పరిస్థితి ఎట్లా ఉందనుకుంటాం. కనీసం మనం ప్రార్థన చేస్తాం. ఆ సమయంలో నిరాశ ఏం చేస్తుందంటే ప్రార్థన చేయనీయదు. అంటే నిరాశ అనే బంధకం ఏం చేస్తుందంటే ప్రార్థన చేయనీయకోకుండా చేసింది. నిరాశ అనే బంధకము ప్రార్థన భయము అనే బంధకం కనబడుతుంది. ఈ భయం అనేది వచ్చినప్పుడు మనం అడుగు అనేది ముందుకెళ్ళాం. ఏం జరుగుతుందో ఏంటో అని అడుగు ముందుకు వెళ్ళాం. పాపం అనేది మన జీవితంలో బంధించబడినప్పుడు, పాపం మనల్ని బంధించినప్పుడు స్వేచ్ఛగా మనము జీవించలేం. కొన్నిసార్లు మన జీవితంలో పాపం ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి అది తప్పు చెప్పాలనిపిస్తుంది. కానీ ఏమనిపిస్తుందంటే ఆ పాపము నీ జీవితాన్ని చూసుకుంటున్నావా, నీ నడకను చూసుకుంటున్నావా, నువ్వు ఎట్లా చెప్తావు అని పాపం ఏం చేస్తుందంటే కొన్ని విషయాల్లో మనల్ని స్వేచ్ఛగా బ్రతకనేది.
అంటే తెలియకోకుండానే మనల్ని ఏం చేస్తుందంటే ఈ పాపం బంధించేస్తుంది. బంధకము ఇది కనిపించకపోయినా కూడా ప్రభావం చూపుతుంది. రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకున్నారో అది చావు నిమిత్తముగా. మీరు దేనికైతే లోబడుతున్నారో దానికి మీరు ఎలాగున్నారు తెలుసా? సేవకులై ఉన్నారు. వాక్యం ఏం చెప్తుంది? బంధించబడిన అనుభవం, కట్టబడిన అనుభవం, రెండు మార్గాలు కలిసే చోట మనం కట్టబడితే ఎట్లాగా ఉంటాం. భయానికి లోబడుతున్నామా? ఖచ్చితంగా అడుగు ముందుకు వెళ్ళాం. అంటే భయానికి లోబడిన వారు దానికి సేవకులైపోయి ఒక అడుగు ముందుకు వెళ్ళారు. నిరాశకు లోబడుతున్నామా? దానికి సేవకులైపోయి ప్రార్థన చేయలేం. పాపానికి లోబడిపోతున్నామా? స్వేచ్ఛగా మనము జీవించలేం. దేనికి మనము లోబడతామో దానికి మనము దాసులము, సేవకులైపోతాం. ఇప్పుడు లాజరు ఉన్నాడు. లాజరు చనిపోయాడు. మరణము చేత కట్టబడిన వాడుగా ఉన్నాడు. దేవుడు వచ్చి ఏం చేశాడంటే చనిపోయిన లాజరును బ్రతికించాడు. దేవుడు మన జీవితాన్ని తాకినప్పుడు మన జీవితంలో పునర్జీవం వస్తుంది, నూతన శక్తి వస్తుంది. కొంతమంది ఉంటూ ఉంటారు, దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చే సమయానికి వారికి తాగుడు అలవాటు ఉంటుంది, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటుంది, కొన్ని దురలవాట్లు కూడా ఉంటాయి. మరి ఎందుకో ఒక బలహీనత, ఒక అనారోగ్యం వారిని బంధించింది. డాక్టర్ గారు అన్నారు హోప్లెస్ అన్నారు. హోప్లెస్ అన్న ఆ సిచ్యువేషన్లో వారు దేవుని మందిరంకి వచ్చారు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒకటి అన్నారు. ఆ డాక్టర్ గారు అన్నారటండి, వారానికి 40,000 రూపాయలు ఇంజెక్షన్ చేయాలి. ఎన్ని వేలు ఇంజెక్షన్? 40. అట్లా 8 ఇంజెక్షన్లు చేయాలి. అట్లా 8 ఇంజెక్షన్లు చేసినా కూడా బతుకుతాడో లేదో కూడా చెప్పలేం. అయితే మా ప్రయత్నం మేము చేస్తాము అంటే ఎవరికి వారు బిడ్డలు కొంచెం స్థిరపడ్డారు, ఇక వైద్యం చేసేదాకా సిద్ధపడ్డాడు. తండ్రి ఒకటే మాట అన్నాడట, ఏదైతే అయిందో యేసుబాబు దగ్గరికి పంపించి తీసుకెళ్ళండి నన్ను, ఆ దేవుడే బాగు చేస్తాడు అని మందిరంలోకి వచ్చారు. మందిరంలోకి వచ్చిన తర్వాత విశ్వాసం, బతికినా చచ్చిన అమ్మ మీ దగ్గరే అని విశ్వాసంతో ప్రార్థన చేశారు. మంచం మీదే అట్లా వచ్చిన వారు, మంచం మీద పడి ఉన్న స్థితిలోకి వచ్చిన వారు కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు, కానీ ఎక్కువ శాతం విశ్రాంతి అనే అనుభవాలు. ఇక ఇంజెక్షన్ తప్పదు అనుకుంటున్న అనుభవాలు దేవుడు ఒక మహత్కార్యం ఏం చేశాడంటే ఇంజెక్షన్ కూడా లేకోకుండా దేవుడు ఆ బిడ్డని లేవనెత్తి స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అంతా బాగానే ఉంది. అంతా బాగా తర్వాత ఏం జరిగింది? మరలా డ్రింకింగ్, మరలా స్మోకింగ్, మరలా బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా అతని జీవితంలోకి వచ్చేసినాయి. అంటే ఒకసారి దేవుని చేత మనం స్వస్థత పడినా కూడా మన జీవితాల్లో కొన్ని బంధకాలు ఏం చేస్తాయి అంటే బంధించేస్తాయి. గతం తాలూకు అలవాట్లు, గతం తాలూకు నడక, గతం తాలూకు కొన్ని విధానాలు మనల్ని ఏం చేస్తాయి అంటే ఎంతగా దేవుని చేత బాగుపడినా కూడా అవి మనల్ని బంధిస్తాయి. ఇప్పుడు లాజరు దేవుడు ఏం చేస్తారంటే సమాధిలోంచి లేపాడు. ఇప్పుడు లాజరు బతికించబడ్డాడు. ఎంత గొప్ప విషయం అండి. బ్రతికించబడినా కూడా లాజరుకి ఏం కట్టబడి ఉన్నాయి? వస్త్రాలు చుట్టబడి ఉన్నాయి. వస్త్రాలు విప్పండి అంటున్నాడు. ఏమండి, దేవుడు మరణాన్ని నుంచి లాజరును బతికించాడు కదా, మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వస్త్రాలను విప్పుడి. అంటే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకారం చేస్తాడు. కొన్ని విషయాలు వదలాల్సింది ఎవరో? మనమే. వస్త్రాలను విప్పుడి అంటే గతం తాలూకు మన సహజంగా ఏమంటాం, అమ్మో ఇక ఈ మార్గంలో నేను నడవలేనేమో, నా వల్ల కాదేమో, నేను అంత అర్హుని కాదేమో, నేను అంత శక్తివంతుని కాదేమో, నేను చేయలేనేమో అని సహజంగా మనలో ఉన్న ఈ పిరిగితనం కానీ ఈ ఆలోచనే కానీ ఏం చేస్తుందంటే బంధించబడిన అనుభవంలోకి వస్తుంది. దేవుడు మరణాన్ని కొట్టివేసి జీవాన్ని ఇచ్చినా కూడా వస్త్రాన్ని దేవుడు ఏమంటున్నాడు? విప్పండి అంటున్నాడు. అంటే లాజరు నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, దీనికి నేను అర్హుని కాదు, నేను ఎంతటి మాత్రం వారిని అన్నాడు. ఎప్పుడైతే ఆ వస్త్రాలు విప్పబడ్డాయో
మరణం నుంచి గెలిచాడు, గొప్ప విషయమే. కానీ వస్త్రాలు విప్పబడిన తర్వాత మాత్రమే లాజరు దేవునికి సాక్ష్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అంటే పాత వస్త్రాలు, వస్త్రము జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది. దేనికి సాదృశ్యంగా ఉందండి? జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ జీవితము నువ్వేం చేయాలి? చక్కగా కట్టుకోవాలి. వస్త్రములు విప్పుడి. ఒకసారి మీకు చెప్పాం, మరలా చెప్తాను. ఒక సహోదరి ఏం చేస్తుందంటే దొంగసాటుగా వేరే వాళ్ళ చేలో గడ్డిగో వస్తుందంట. గడ్డిగో వస్తుంటే పాము గరిసిందంట ఏలి మీద. ఏం గరిసిందట? ఏలి మీద కోసేది దొంగ గడ్డి కాబట్టి ఏం గరిసింది? పాము గరిసింది. వెంటనే కొడలు పెట్టి ఏలు నరికేసింది. ఏం చేసిందండి? కొడలు పెట్టి ఏలు నరికేసింది. ఏలు నరికేసిన తర్వాత ఏం జరిగింది? గొడ్డ కట్టుకుని దొంగ గడ్డి కోసుకుని వెళ్ళిపోయింది. బుద్ధి రావాలా వద్దా? రావాలి. అయితే ఏం చేసింది? 2 రోజుల తర్వాత మరలా అదే స్థలానికి దొంగగడ్డి కొత్తకు వచ్చింది. నరికేసి నీళ్ళు కనపడింది. దొంగగడ్డి కొట్టేసిన తర్వాత ఏం చేసిందంటే, అమ్మో నా వేలు నాకు కనపడిందని చేసి ఈ గాయం కట్టుప్పు తీసి ఆ నరికేసి నీళ్ళని దానికి అతికిచ్చి కట్టింది. కట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది? అసలే గాయం కదా, ఆ గాయం మీద నరికేసి నీళ్ళలో ఉన్న విషం ఉంది కదా, ఆ విషమంతా నిదానంగా శరీరంలోకి రాత్రంతా పడుకుంది. విషమంతా వేలికి ఎక్కుతాం, ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి చివరికి తెల్లరపాటికి ఏమైపోయిందంటే మధ్యరాత్రిలో స్ట్రోక్ వచ్చి చచ్చిపోయి. ఇది పాత జీవితం, పాత వస్త్రానికి సాదృశ్యం. మన జీవితంలో కూడా కొన్ని నరికేసాం, కానీ మరలా ఏం చేస్తున్నాం? అతికించుకుంటున్నాం. నరికేసినప్పుడు బాగా అంతవరకే పోయింది, బతికించబడిన తర్వాత కూడా మరలా మళ్ళీ అదే దొంగగడ్డి కొత్తకి వెళ్ళింది. మరలా దొంగగడ్డికి వచ్చేటప్పుడు ఆ ఏలు దొరికింది. దాన్ని అతికించుకోవడం వల్ల ఏమైంది? ఏలికి విషం అనేది ఎక్కి రాత్రిపూట ఏమొచ్చిందండి? స్ట్రోక్ వచ్చి చచ్చిపోయింది. నీ జీవితం, నా జీవితంలో కూడా వస్త్రాలు విప్పబడాలి. ఆ రోజు గాడిద 2 దారులు కలిసే చోటునుంది. ఎన్ని దారులు కలిసే చోట్లో? 2 దారులు కలిసే చోట్లో. మరి నీ జీవితంలో కూడా 2 దారులు కలిసే చోట్లో ఉన్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఇదిగో, ఇక నిమిత్తమో జరిగింది ఏదో జరిగింది, ఇక నా జీవితంలో చాలా విషయాన్ని వ్యర్థంగా నేను ఖర్చు చేశాను, ఇక ఉన్న జీవితాన్ని నేను దేవుని కోసం నేను ఖర్చు చేస్తాను. నా జీవితం లోకం కోసం వెలగడం కాదు, నా సొంత ఆశల కోసం వెలగడం కాదు, ఇక మీదట నా జీవితము సాక్షార్థమై దేవుని కోసం నేను వెలిగించాలి అని ఈ సంవత్సరం నిర్ణయం తీసుకో. అందుకే వస్త్రం విప్పుడే. దేవుడు మరణాన్ని కొట్టివేసి జీవాన్ని ఇచ్చిన దేవుడు ఏమన్నాడు? వస్త్రాన్ని విప్పుడి అంటున్నాడు. అంటే మన జీవితంలో కొన్ని అలవాట్లు మనం వదిలివేసేవారుగా ఉండవు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఎవడైననో నా యందు ఉన్నాడు వాడు పాతవి గతించును, వాడు నూతనమైన సృష్టి అంటున్నాడు. అంటే మనము క్రీస్తును ధరించుకున్న వారంగా ఉన్నట్లయితే, పాతవి గతించిపోతాయి, వారు నూతనమైన సృష్టిగా ఉంటాం. అయితే నేను చెప్తున్న మాట, గాడిద పిల్ల బంధించబడి ఉంది అంటే మేము బంధించబడిన విషయాన్ని వారు వెరిగారు. మన జీవితంలో కూడా మన బంధకాలు మనం ఎరగాలి. ఏ బంధకం చేత మనం బంధించబడ్డామో ఆ బంధకాలు మనం గుర్తించాలి. సహజంగా ప్రతి మనిషి తనను ఎవరైనా వేలెత్తి చూపితే ఒప్పుకోరు. తన లోపాన్ని తాను ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. చెప్తున్న నేనైనా, వింటున్న మీరైనా. అయితే ఇది మన బంధకం ఎక్కడ బంధించబడ్డామో బంధించబడిన బంధకాన్ని మనము గుర్తిస్తేనే కానీ ఆ బంధకం నుంచి మనము విడుదల అనేది పొందుకోలేము. ఎందుకంటే బంధకం ఏం చేస్తుందంటే మన యొక్క అభివృద్ధిని ఆపేస్తుంది. నిజంగా నువ్వు ఏ విషయంలో బంధించబడ్డావో దాన్ని కనుక నువ్వు గుర్తించకపోతే అదేం చేస్తుందంటే అభివృద్ధి ఆపేస్తుంది. ఒక సహోదరుడు మందిరం నిర్మాణం చేసే విషయంలో ఒక సహోదరుడు వచ్చేవాడు టాప్ పని చేస్తాకి, కష్టపడి సీనియర్ మేస్త్రి. ఆ రోజుల్లో వాడికి అందరికీ 600-650 ఇస్తే వీడికి ఒక్కడికి 800 ఇచ్చేవాడు మేస్త్రి. ఎంత మంచోడు అంటే వాడు తాగకపోతే ఆడంత మంచోడు లేడు. ఇంకో అరగంట అయినా అన్న నేను చేస్తానని అని వాడే చేసేవాడు. తాగితే వాడేమి అల్లరచిల్లరగా మాట్లాడో లేదా చెడ్డగా చేయడు. వాడు మెలకుండా తాగి ఒక పక్కన ముడుకుంటాడు అంతే, ఎవరిని ఇబ్బంది పెట్టడు. అయితే ఆ బంధకము వాళ్ళలో ఉంది. ఆ బంధకం ఏం చేసిందంటే
చివరికి రోజుకి 200తో మొదలుపెట్టిన బంధకం అప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి ఆ గవర్నమెంట్లో రేట్ ఎక్కువ, బాటిల్ రేట్ ఎక్కువ. తాగితే నికార్సైందే తాగాలని చెప్పి ఆ నికార్సైందని తాగడానికి అతను చాలా ప్రయాసపడి చాలా ఖర్చు చేశాడు. 800 రూపాయలు రోజుకు సంపాదించే ఈ వ్యక్తి ఇంటద్దె కట్టుకోలేకపోతున్నాడు. భార్యకి బలహీనత వస్తే బలహీనత చూపించలేకపోతున్నాడు. ఏదో తింటాక మాత్రం రేషన్ బియ్యం కూడా కొనుక్కునేవాడు. అంటే తన బంధకము గుర్తించగలిగాడు, కానీ దాని నుంచి అతడు వదిలిపెట్టగలేకపోయాడు. మన జీవితంలో మన లోపం ఏంటో మనకు తెలుసు, మనం ఎక్కడ పడిపోతున్నాం మనకు తెలుసు, కానీ మనం దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం. అందుకే మన అభివృద్ధి కుంటుపడిపోతుంది. ఒక వ్యక్తి రాత్రిపూట పడవలో ప్రయాణం అవుతున్నాడు. ఎలాగైనా సరే తెల్లవారుసరికి మనం గమ్యాన్ని చేరాలని రాత్రంతా ఆ పడవను ఏం చేస్తున్నాడంటే ఆ తెడ్డుది వేస్తూ ఉన్నాడు. అనేకమైన నీళ్లను వెనక జరుపుతూ ఉన్నాడు. చాలా సంతోషం, ఇవాళ వేగంగా వెళుతున్నా అని అనుకున్నాడు. తెల్లవారేంత వరకు కూడా అట్లాగే పడవను తెడ్డేసుకుంటూ వెళ్ళాడు. తెల్లారిన తర్వాత అతనికి అర్థమైంది, రాత్రి ఎక్కడ తన ప్రయాణాన్ని ప్రారంభించాడో అక్కడే ఆగిపోయాను. అయ్యో, రాత్రంతా నేను కష్టపడ్డానే, తెడ్డు వేసానే, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయాను అంటే, ఒడ్డున ఆపే తెడ్లకు ఏం చేస్తారంటే ఒక తాడుతో కట్టేస్తారు. అలలు వచ్చినా లేకపోతే ఆ యొక్క నావికు లేకపోయినా బయట కొట్టుకుపోతుంది. అంత కష్టపడ్డాడు కానీ బంధించబడిన తాడును ఓడదీయలేదు. అందుకే రాత్రంతా కష్టపడ్డాడు కానీ శ్రమంతా కూడా ఏమైపోయింది, వ్యర్థమైపోయింది. నీ జీవితంలో కూడా ఇదే, మనం బంధించబడుతున్నాం. ఆ బంధకాన్ని గుర్తించకపోతే, ఆ బంధకాన్ని విప్పకపోతే మన పరిస్థితి కూడా ఇంతే. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనము. ఎంత గొప్ప సాక్ష్య సమూహము మనలను ఆవరించి ఉన్నదని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూచు. అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపం ఉంది, మనం ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. అంటే బంధకాలు విడిచిపెట్టే విషయంలో ఇవి ఎలా ఉన్నాయి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, వాటిని విడిచిపెట్టి ఎవరి వైపు చూడాలంటే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూడాలి. ఇక్కడ గాడిద పిల్ల, 2 మార్గములు కలిసే చోట బంధించబడి ఉంది. బంధించబడి ఉన్నప్పుడు దేవుడు వాటి యొక్క కట్లను విప్పాడు. విడిపింపబడిన గాడిద పిల్ల ఎవరిని మోస్తున్నారు, యేసును మోస్తున్నారు. నీవు బంధకాల నుంచి విడిపించబడకపోతే ఈ 2 మార్గాలు కలిసే చోట ఏ బంధకం చేత నువ్వు కట్టబడవు. దేవుడా, లోకమా, క్షమాపణ, కోపమా, విధేయత, స్వేచ్ఛ, ఏ బంధకాలు ఉన్నాయో ఈ బంధకాల నుంచి నువ్వు విడిపించబడకపోతే నువ్వు క్రీస్తుని మోయలేవు, దేవుని నామాన్ని మోయలేవు, దేవుని యొక్క వెలుగు మనం ఇతరులకు చూపించలేం. విడిపించబడిన గాడిద పిల్ల, ఈ గాడిద పిల్ల ఎవరిని మోస్తుంది, యేసుని మోస్తున్నటువంటి అనుభవం కనపడుతుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై. చూసారా, మనం ఎందుకు కలగజేయబడ్డాం, సత్క్రియలు చేయుటకు సృష్టించబడిన వారం. ఏంటి సత్క్రియ, యేసునామమును మోసే సత్క్రియ. మనం ఎంతవరకు యేసును మోస్తున్నాం, ఎంతవరకు సిలువను భరిస్తున్నాం, సిలువను మోస్తున్నాం. దేవుడు ఈ సత్క్రియను చేయడానికి ఎవరిని ఉపయోగిస్తాడు తెలుసా, గాడిద పిల్ల బంధించబడింది, అంటే బలహీనమైన అనుభవాలు. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని
దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడిగా ఉన్నాడు జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఎవరినటండి? లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతమైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులైన వారిని అంటే బంధించబడి బయటికి రాలేని బలహీనత ఉన్నాయి కదా, గాడి పిల్ల. తాను భారవాహమైన గాడిదను ఏర్పాటు చేస్తున్నాడు ఆ యెరూషలేము వీధుల్లో ఆయన ఊరేగించడానికి. బంధించబడిన బలహీనమైన గాడిదను. గాడిద అంటే ఆ లోకంలో ఆ రోజుల్లో చాలా చులకన. కానీ దేవుడు ఆ బలహీనమైన గాడిద పిల్ల, బలహీనమైన గాడిద పిల్లని దేవుడు ఏర్పాటు చేసుకున్నాం. బంధించబడిన గాడిద ఎప్పుడైతే కట్ల చేత విప్పబడిందో, ఈ విప్పబడిన గాడిద పిల్ల యేసును మోస్తుంది. మరి మనము కూడా కొన్ని కట్ల చేత విప్పబడాలి. విప్పబడితేనే మనము క్రీస్తును మోసేవారముగా ఉంటాం. జ్ఞానులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకు. ఇంకొంచెం నేను లోతుకుపడు. మోషే ఎంత బలహీనుడు, నోటి మాంద్యం కలిగిన వాడు, మాట నేర్పరలేనివాడు, ఫరో ఎదుట నిలబట్టుకు శక్తి ధైర్యం లేనివాడు. కానీ అటువంటి మోషేను జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇదే మోషే ఎవరి ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు? ఫరో ఎదుట నిలబడి మాట్లాడుచున్నాడు. ఈరోజు నువ్వు ఎంత పిరికివాడో, కానీ నిన్ను రాజు ఎదుట నిన్ను దేవుడు నిలబెట్టును గాక. నీ ద్వారా ఒక జనాంగమే విడుదలకు నడిపించబడును గాక. అంటే బంధించబడిన అనుభవాల్లోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తును మనం మోయేవారుగా ఉంటాం. గిద్యోను పరాక్రమం కలిగిన వాడే, బలాఢ్యుడే. కానీ చాటుగా మిద్యానీయులకు భయపడి గోధుమలను అతడు దుల్లుకుంటున్న వాడుగా ఉన్నాడు. భయము అనే బంధకాల చేత అతడు బంధించబడిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే గిద్యోను కట్టలను విప్పిన వాడుగా ఉన్నాడో, 300 మందితో లక్షల మందిని ఎదుర్కోవడానికి గిద్యోను బలపరిచాడు. దేవుడు గనక నిన్ను బలపరిస్తే అవతల పక్క లక్షల మంది సైన్యం ఉండవచ్చు, నీ దగ్గర 300 మంది ఉండవచ్చు. దేవుని యొక్క బలం ఏం చేస్తుందో తెలుసా? ఈ 300 మంది చాలు వారిని జయించడానికి అన్న ధైర్యం నీకు ఇస్తుంది. హల్లెలూయా! ఎప్పుడైతే గిద్యోనులో ఈ పరాక్రమము, ఈ ధైర్యము, ఈ విశ్వాసం వచ్చిందో, ఈ విశ్వాసమే గిద్యోను పక్షంగా దేవుడు యుద్ధం చేసేలాగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితంలో కూడా ఇదే. నేను విరిగిపోయాను, నా జీవితం అయిపోయింది, ఇక నేను ఉపయోగపడను నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక విద్యార్థి రాస్తూ ఉండగా పెన్సిల్ విరిగిపోయింది. అయ్యో నా పెన్సిల్ విరిగిపోయింది అని బాధపడ్డాడు. అయితే ఆ యొక్క తండ్రి ఆ పెన్సిల్ గమనించిన వాడుగా ఉన్నాడు. విరిగిపోయిన ఆ పెన్సిల్ మరలా చెక్కిన వాడుగా ఉన్నాడు. ఇదిగో ఆ పెన్సిల్ 2 ముక్కలైంది, కానీ చెక్కుట వలన ఈ ముక్క ఉపయోగపడింది, ఈ ముక్క ఉపయోగపడింది. ఏది వ్యర్థంగా పాడైపోలేదు. అలాగే దేవుడు నీ జీవితము 2 ముక్కలు అయిపోయిందేమో, ఇగో ఈ మొక్క ఎందుకు ఉపయోగపడదు, ఈ జీవితం ఎందుకు ఉపయోగపడదు అనుకుంటున్నావేమో. నీ గత కాలాన్ని, నీ వర్తమాన కాలాన్ని, నీ భవిష్యత్ కాలం ఎన్ని ముక్కలు అయిపోయిందో? 3 ముక్కలు అయిపోయిందా? ఆ పెన్సిల్ను దేవుడు తిరిగి ఉపయోగించిన విధంగా దేవుడు నీ అన్ని కాల అనుభవాలను క్రీస్తును మోయడానికి దేవుడు ఉపయోగించునుగాక. హల్లెలూయా! కొంతమంది గతకాలపు సాక్ష్యాన్ని బట్టి మారతారు, కొంతమంది వర్తమానం కాలం బట్టి మనం మోసే విధానం బట్టి దేవుణ్ణి తెలుసుకుంటారు, కొంతమంది భవిష్యత్తులో వారి నిమిత్తం దేవుడు ఏం చేస్తాడన్న దాన్ని బట్టి వారు మారేవారుగా ఉంటారు. ఆ విధంగా మనము దేవుని కొరకు వాడబడే వారంగా ఉండాలి. విరిగిపోయిన పెన్సిల్ని దేవుడు వాడుకున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకోడా? ఖచ్చితంగా వాడుకోడు. విరిగిన హృదయాలకి యెహోవా ఆసన్నుడు. నువ్వు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగాక. 2 దారులు కలిసే చోట గాడిద పిల్ల కట్టబడి బంధించబడి ఉన్నాయి. మరి బంధించబడి ఉన్న ఆ గాడిద పిల్లని విప్పినప్పుడు ఇప్పుడు గాడిద ఎవరు మోస్తుంది చెప్పండి? యేసును మోస్తుంది. మరి బంధించబడిన నువ్వు కూడా క్రీస్తును మోయేవాడుగా ఉందువుగాక. హల్లెలూయా! యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఆ యొక్క యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటున్నాడు.
కానీ దేవుడు వెంటనే నిప్పు కొరకాసు తీసి పెదవులు కంటించాడు. ఆ పెదవులు ఏమైపోయినవి? పరిశుద్ధం. ఎందుకో తెలుసా? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతలు స్తుతిస్తుంటే ఈ అపవిత్రమైన పెదవులతో ఆ పరిశుద్ధమైన దేవుని ఎట్లా స్తుతించగలుగుతాను అన్న ఆలోచన వచ్చినప్పుడు దేవుడి నిప్పుతో యెషయా పెదవులను పరిశుద్ధపరిచాడు. నా కోసం ఎవరు వెళతారు, నా నిమిత్తం ఎవరు చెబుతారు అంటే, అయ్యా నన్ను పంపు, నేనే వెళతాను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే బంధించబడిన ఆ పెదవులు పరిశుద్ధపరచబడ్డాయో, పరిశుద్ధపరచబడిన పెదవులు తెరవబడ్డాయి. అందుకే అంటున్నాడు, నేను వెళతాను, నీ కోసం నేను నిలబడతాను అని యెషయా అంటున్నాడు. ఇప్పుడు వరకు 2 మార్గాలు కలిసే చోట ఉన్నాడు. ఇప్పుడు ఒక మార్గంని స్టాండ్ తీసేసుకున్నాడు. నేను వెళతాను, నేను ప్రకటిస్తాను అంటున్నాడు. ఈరోజు నీవు నేను బంధించబడిన 2 మార్గాలు కలిసిన చోట ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారు నీ వద్దకే వస్తున్నాడు. ఆ రోజు యెరూషలేముకి ఎందుకు వచ్చాడో తెలుసా? బేతేని అనే ప్రాంతంలో ఆ గాడిద పిల్ల బంధించబడి అని దేవుడు ఎరిగాడు. బంధించబడిన స్థితిని చూశాడు కాబట్టి శిష్యులకి ఏకేసి అంటున్నాడు, ఇదిగో అడ్రస్ కూడా చాలా క్లారిటీగా చెప్తున్నాడు. బేతేనియా అని 2 మార్గాలు కలిసే చోట గాడిద పిల్ల 2 బంధించబడి ఉన్నాయి. వాటిని విప్పి తోలుకొని రండి అన్న. ఎప్పుడైతే ఆయన మాట చొప్పున వచ్చారో ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభువారిని మోసింది. ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభువారిని మోసుట బట్టి యెరూషలేము వీధిలో ఆయన ఊరేగించబడిన వాడిగా ఉన్నాం. ఈరోజు ఏ బంధకాల చేత బంధించబడి ఉన్నావో ఈరోజు దేవుడు నీ బంధకాలను విడిపించునుగాక. ఆ రోజు విప్పబడిన ఆ యొక్క వస్త్రాలు, పాత వస్త్రాలు విప్పబడిన లాజరు తర్వాత రోజు ఏం చేశాడట? క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాడట. క్రీస్తుని గురించి ఏం చెప్పాడు? సాక్ష్యం చెప్పాడు. క్రీస్తును మోస్తున్నాడు. ఈరోజు బంధకాల నుంచి విడిపించబడిన నీవు క్రీస్తును మోయేవాడుగా దేవుడు నిన్ను బలపరచునుగాక. దేవుడు కొద్ది మాటలు మనకి వినికిల్లో దీవించునుగాక.